భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద ఇసుక తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నది. అది ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎవరి పదవికి ఎసరు పెడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ మంత్రి గారి మంకుపట్టుతో మొత్తం ఇసుక ర్యాంపులే మూతబడ్డాయంటే మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా ఇసుక ర్యాంపులు మొదలు కాలేదన్నదే కానీ జీరో దందా మాత్రం 3 జేసీబీలు 6 లారీలు అన్నట్టు సాగుతోంది. ఇంతకీ ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక ర్యాంపులకు మంత్రి గ్రహణం పట్టింది. ఆయన గారికే గుత్తాధిపత్యం ఉండాలన్న మంకు పట్టుదలతో మొత్తం ర్యాంపులు మూయించాడట ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి. మొత్తం జిల్లా మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న ఆ మంత్రి గారు భద్రాచలం నుంచి వాజేడు, వెంకటాపురం వరకు, బూర్గంపాడు నుంచి కరకగూడెం, ములుగు వరకు ఇసుక మైనింగ్ అంతటిని తన చేతిలో పెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారట. ఆయన మనుషులే ఇసుక ర్యాంపులు తోడుకోవాలట. అనుమతులున్నా, ప్రభుత్వం జీవో జారీ చేసినా సరే మంత్రి గారి ఆదేశాల ముందు అవన్నీ బేఖాతరయ్యాయి. అధికారులు సైతం చేతులు కట్టుకొని నిలబడిపోయారంటే ఆ మంత్రి ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుందనుకుంటా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం 1 ఆఫ్ 70 యాక్టులు ఉంటుంది. ఇక్కడి గిరిజన సొసైటీలకు మాత్రమే ఇసుక ర్యాంపుల కేటాయింపు జరుగుతుంది. పట్టా భూముల్లో ఇసుక మేట వేస్తే తప్ప ఇతరులకు ఇసుక ర్యాంపులు అనుమతులివ్వరు. జిల్లా వ్యాప్తంగా అనేక సొసైటీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. 3-4 వేల మంది గిరిజనులు ఆయా సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. 2023 సెప్టెంబర్ 16న ర్యాంపులకు అనుమతి కూడా ఇచ్చారు. ఆయా ర్యాంపులకు అవసరమైన ఈసీలు, సిఎఫ్ఓ, సిఎఫ్ఈలు కూడా వచ్చేశాయి. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఇంతవరకు అంతా పద్ధతి ప్రకారమే జరిగినప్పటికీ తీరా అగ్రిమెంట్లు జరిగే సమయానికి ఓ మంత్రి గారి కన్ను ఇసుక మీద పడింది. పక్క జిల్లా మంత్రి అనుచరులు కొందరు ఈ జిల్లాలో ఇసుక దందా చేయడం ఆయన దృష్టికి వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను లారీ అద్దాల మీద వేసుకొని జీరో ఇసుక తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే దుమారం రేపింది. ఇదంతా చూసిన సదరు జిల్లా మంత్రి ఒకరు ఆ దందా ఏదో మనమే నడిపితే పోలే అనుకున్నారట. ఎక్కడి ర్యాంపులు అక్కడే ఆపించేశారు. ఆ మధ్య మీడియాలో బయటపడిన మంత్రి గారి అనుచరులు కూడా ఈ జిల్లాలో అడుగు పెట్టకుండా చేశారు. దీంతో మొత్తం 16 ర్యాంపులు కూడా మూతపడ్డాయి. చెర్ల, దుమ్ముగూడెం, బూర్గుంపాడు, మణుగూరు మండలాల్లో కొందరు ఇసుక ర్యాంపులకు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం మంత్రి గారికి ఆగ్రహం తెప్పించిందట. ఒక్క ఫోన్ కాల్తోనే ఆ ర్యాంపుల్లో ఎవరూ అడుగు పెట్టకుండా చేసేశారని చర్చ జోరుగా నడుస్తోంది. సెప్టెంబర్లో ఒక్కొక్క ర్యాంపునకు 1,00,000 క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుక కేటాయింపు జరిగింది. మొత్తం 16 క్యాంపులకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేలా కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ లెక్క ప్రకారం 1 క్యూబిక్ మీటర్ ఇసుకకు 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో టీజీఎండీసీకి 430 రూపాయలు, గిరిజన సొసైటీకి 220 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన ప్రభుత్వ వాటా కింద 68 కోట్ల రూపాయలు, సొసైటీలకు 35 కోట్ల 20 లక్షల రూపాయల ఆదాయం దక్కాల్సిందే. కానీ మంత్రి గారి మంకుపట్టు వలన ప్రభుత్వంతో పాటు గిరిజనులు కూడా కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయారు. తన మనుషుల కోసం మొత్తం ఇసుక మైనింగ్ తన చేతిలో పెట్టుకోవడం కోసం సదరు మంత్రి చేస్తున్న చర్యలు ఇటు ప్రభుత్వానికి అటు గిరిజనులకు ఆర్థికంగా నష్టపరిచినా పట్టించుకున్న నాదుడే లేడు. పేరుకు ప్రజాపాలన, కానీ ప్రజలకే పంగనామాలు పెడుతూ సొంత లాభం కోసం మంత్రులు ఆరాటపడడమే ఇసుక ర్యాంపుల మూతకు ప్రధాన కారణమని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇసుక ర్యాంపులు ప్రారంభం కాకపోవడం, అగ్రిమెంట్ల దశలో ఆగిపోవడంతో టీజీఎండీసీ అధికారులు జోక్యం చేసుకుని త్వరితగతిన ర్యాంపులు మొదలుపెట్టేలా చూడాలని జిల్లా కలెక్టర్కు మౌఖిక ఆదేశాలిచ్చారు. అయినా సరే ఒక్క ర్యాంపు కూడా ఓపెన్ కాలేదు.
మంత్రిని ఎదుర్కొనే ధైర్యం లేని గిరిజన సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో అగ్రిమెంట్లు చేయాలని హైకోర్టు ఆగస్టు 8న ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీలు కూడా సంబంధిత శాఖలకు చేరుతున్నాయి. సెప్టెంబర్ నెలతో గడువు ముగిసిపోతుంది. అంతేకాదు అమాయక గిరిజనులకు దక్కాల్సిన 34 కోట్ల రూపాయల ఆదాయం రాకుండా వాళ్ల నోట్లో మట్టి కొట్టిన ఘనత కూడా సదరు మంత్రి గారికే దక్కింది. కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు మంత్రి గారి బలప్రయోగం ముందు వ్యవస్థలు మోకరిల్లడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గిరిజనుల పొట్టగొట్టడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు చెప్పినా, కోర్టు ఆదేశాలున్నా మంత్రి గారి మాటే శాసనం కావడం ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకో అధికారులు తేల్చాలి మరి.